రీసెంట్గా ఒక మీమ్ బాగా వైరల్ అవుతుంది. అలాగే వస్తుంది అది. ఏదో మేము చెప్తున్నా కదా అయితే నిజంగా సడన్ గా ఫా అంటున్నారు. వాట్? వెల్ హలో, welcome back to another video. Today is a sunny day. Yeah, it is a sunny day. So ఇప్పుడు మమ్మీని తీసుకొని బయటకు వెళ్ళాలి. మమ్మీ ఇంకా కిందకి దిగలేదు. ఆల్వేస్ లేట్. లేట్ 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 లతీఫ్. తాళాలు ఇచ్చేస్తారు రకంగా ఇచ్చేయండి. ఓకే, ఫైనల్లీ వచ్చింది కిందకి. మమ్మీయే లేట్ చేసింది ఫ్రెండ్స్. నేను కాదు, నేను కార్ తీసేసి బయట కూర్చుని ఉన్నా చూడండి. దేర్ ఇస్ ద కార్, దేర్ ఇస్ మై మామ్. లేట్. ఈవెన్ కార్లో కూడా నేనే ఫస్ట్ కూర్చున్నా, మమ్మీ కాదు. ముసలోళ్ళు అయిపోయారంట. ఆల్ అన్నీ ఇట్లా కారణాలు చెప్తుంది మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, డ్రైవ్ చేసి అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. షాపింగ్ అవగొట్టిన మా మమ్మీ వాళ్ళ ఫ్రెండు నీరూస్ రావటం జరిగింది. నీరూస్ లో నీరసం వచ్చింది. వాళ్ళు 50% ఆఫ్ అనే అన్నాడు కానీ నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. డ్రెస్సెస్ అండి జనరల్లీ అవి 4000 అండి, వాళ్ళు ఎక్కువ పెట్టేసి 50% డిస్కౌంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శారీ ఉందండి, ఈ శారీ రేట్ 2000 అండి, 50% అని పెట్టండి. 4000 ఏం కాదు అది. జార్జెట్ శారీస్ వచ్చేస్తున్నాయి 5000 కి. మా మమ్మీ ఈ సైకిల్ మీద సైకిల్ నేర్చుకుందంటే నమ్ముతారా? ఇట్ ఈస్ ఓల్డర్ దాన్ మీ, ఇట్ ఈస్ ఓల్డర్ దాన్ మై మామ్. దిస్ సైకిల్ అంకిల్. మా మమ్మీ ఈ సైకిల్ దొక్కుతాయినా కాలువలో పడిపోయారు. కాలువలో పడేసారు తీసుకెళ్ళి. బ్రిటిషర్స్ టైం సైకిల్. హ్యాబిటాట్ వచ్చాము ఫ్రెండ్. లాంగ్ డ్రైవ్ చేస్తూ హ్యాబిటాట్ రావడం జరిగింది. లాంగ్ డ్రైవ్ మరి ఇంటి నుంచి హ్యాబిటాట్ లాంగ్ డ్రైవ్. అవునా? 36 కిలోమీటర్స్. 36 28 హార్డ్లీ 15 ఉంటుంది. నీ మొహం 15 ఉంటుంది. ఏడ్చావు. నేను డైలీ 15 కిలోమీటర్స్ నడుపుతాను అనుకున్నానే. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఈజీగా 20 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. అవునా? ఇలా ఎవరో ఫోటోషూట్ చేస్తా. డైలీ 1 లీటర్ తాగుతున్నా పెట్రోల్. లీటర్ తాగుతున్నాడు. పెట్రోల్ దొంగనా డొడుక్. పెట్రోల్ దొంగనా డొడుక్. పెట్రోల్ దొంగనా డొడుక్. చల్లే పెద్దదంటావా? అనిపిస్తుంది. వాల్యూమ్ కావాలంటే పెంచుకోవచ్చు. 300 చేసుకోవచ్చు 100 నుంచి. యా హ్యాబిటేట్ గైస్. వి ఆర్ ఓపెన్. ఐ యామ్ క్లోజ్డ్. వీడు క్లోజ్డ్ అంట. ఇంకా బాస్కిన్ రాబిన్స్లో ఏం ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోవాలంటారా? చాక్లెట్. ఇక్కడ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే ఇవన్నీ చూసి వీడి చాక్లెట్. నాకు అది తప్ప ఏం తెలుసు. దగ్గులు. సర్లే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ ఏంటి అని చూడటానికి వెళ్ళారు. ఏం ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఉంది అక్కడ ఏదో దే హ్యావ్ క్యారెట్ హల్వా. ఐ లవ్ క్యారెట్ హల్వా. నాకు అసలు అంటే సండేస్లో క్యారెట్ హల్వా. Bro is trolling you. That is a troll actually. I love this fruit overload.
ఫ్రూట్ ఓవర్లోడ్ ఒకటి ఇస్తారా? టేస్ట్ వాళ్ళు పాపం చాలా అడిగారు మమ్మల్ని ఇది. ఓకే లెట్స్ సీ. నేనేమో మరి సర్లే. గాయ్స్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే అందిన తాజా వార్త, లోపల వ్లాగింగ్ నాట్ అలౌడ్ అంట. గోప్రో చూడగానే వచ్చేసారు. వీ కాన్ డూ ఎనీథింగ్. అసలు రీసెంట్గా చాలా రచ్చ జరిగిందనమాట. మేము ఇలాగే ఒక వేరే కేఫ్కి వెళ్ళాం. నేనేమో నా పెద్ద కెమెరా తీసుకెళ్ళా. వాళ్ళ చూసి పర్ అవర్ 5,000 రూపీస్ అడిగారు రెంట్. అది కూడా నా కెమెరా నేను యూస్ చేయడానికి ఒక కేఫ్లో 5,000. మాన్యుమెంటల్ ఏరియా కూడా కాదు, జస్ట్ ఒక ఆఫ్టర్ ఆల్ కేఫ్. నేను ఏం చెప్తాను, ఒక కేఫ్లో పర్ అవర్ 5,000 ఛార్జ్ చేస్తారంట టు వ్లాగ్. ఓకే, సో అంతకన్నా ఇంకా ఏం చెప్పలేం మనం. అది కూడా బట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. హైదరాబాద్లో అన్ని కేఫ్స్ ఉంటాయి. నేను ఒక 2-3 కేఫ్స్కి ట్రైపాడ్ వేసుకునే వెళ్ళా, నోబడీ క్వశ్చన్ మీ. బట్ ఇక్కడ మాత్రం 5,000 రైట్. దానికన్నా అక్కడ ఆవులు నచ్చి దానికి ఫోటోలు తీసుకొని బెటర్ రా. ఎగ్జాక్ట్లీ. ఏమి చెప్తాము ఫ్రెండ్స్, ఏమి చెప్తాము, ఇలా అయిపోయింది పొజిషన్. అందులోనూ బై ద వే వీఆర్ నాట్ ఫ్రీలాన్సింగ్ ఎనీథింగ్ ఓవర్ హియర్. వీ వాంటెడ్ టు పే, లైక్ బాస్కన్ రాబిన్స్ ఉండింది లోపల. వీ వాంటెడ్ టు పే ఫర్ ది ఐస్ క్రీమ్. అదే వ్లాగ్ చేస్తుండే. అండ్ ఆల్సో లోపల ఉన్న వాళ్ళిద్దరూ దే గేవ్ కన్సెంట్ టు టేక్ వీడియో. బట్ ఒక అతను, ఐ థింక్ హీస్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ సంథింగ్, వచ్చి సార్ ఇన్సైడ్ నాట్ అలౌడ్ బ్లాగ్. సర్లే, వీ విల్ రెస్పెక్ట్ ఇట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. అట్లీస్ట్ వీళ్ళు మేము ఇంత ఛార్జ్ చేస్తామని అయితే అనట్లేదు కదా. దట్ ఈస్ బెటర్. హ్యాబిటాట్, బై ద వే వీఆర్ ఎట్ హ్యాబిటాట్. It is a good place to hang out. If you want to, you can. We are not saying that it is a bad place. It's a very good place. It is a very good place. Yeah. And మనం ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే వెదర్ అద్దరిపోయింది. మేము ఇక్కడ జస్ట్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి వచ్చాం. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాం. వాళ్ళు వస్తే కలిసి బ్రేక్ ఇచ్చి మేము కూడా దబంగ్ 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 ఇట్లు మీ మీనాక్షి పొందుతుంది. మరి ఉండనా ఇట్లు మీ మీనాక్షి పొందదు, మీ అక్కియ మీనాక్షి పొందుదరాయ్. మ్యాటర్ ఏంటంటే గైస్, ఇది 14 కిలోమీటర్సే ఉంది. సో నాకే దిగింది. వీడు కరెక్ట్గానే చెప్పాడు. ఇల్లు 14 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. మాదే దెబ్బేసాం. అదే చూస్తున్నాను. అదే సర్లే, అప్పుడప్పుడు అవుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. వెరీ గుడ్. ఫైనల్లీ మా ఆదిత్య గడికి బుద్ధి వచ్చింది గాయస్. ఫుడ్ మళ్ళీ వస్తున్నావేంట్రా ఇది గాయస్. ఏంటని ఎంత పోతుంది అమ్మ, ఐరన్ చైర్లు బరువు ఉండక ఇది చూడడానికి ఇలా ఉన్నాయి కానీ ఫుల్ బరువు ఉంటాయి. ఇంకో మావాడు వచ్చాడు. అయ్యో స్వామి, వాడి పేరు తేజ హై. నా వ్లాగ్స్లో ఎప్పుడు చూసుంటాను. కొత్తగా వచ్చాను. న్యూ ఎంట్రెంట్, యాక్చువల్లీ ఓల్డ్ ఎంట్రెంట్. నా వ్లాగ్స్లో న్యూ ఎంట్రెంట్. వీడు మొత్తానికి కదిలేడు. ఏదో పిజ్జానో ఏదో తెస్తానని అంటున్నాడు. ఈ వ్లాగ్ మా అమ్మ చూడాలి, నరికేస్తుంది నన్ను. KFC chicken guys, strips. Let's see. Oh, not bad. Not bad కాదు, బాగుంది. వీడు నాన్ వెజ్ తిన్నంట. నీ కథలు ఇప్పుడు కాదు, మ్యారేజ్ అయితే వెళ్తుంది. పిజ్జా వచ్చింది ఎవరు? వీడి కోసానికి. నేను బ్రదర్